గాను నీతిగాను యెహోవా అంటే భయము భక్తి కలిగిన వ్యక్తులుగాను మనం ఉండి మన హృదయాన్ని శుద్ధీకరించుకొని పాపము అంటకుండా చేసుకుంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఇంకొక చోట కీర్తనకారుడు ఏమంటాడంటే, విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలియాగం అంటాడు. అంటే దేవుడు మన ప్రార్థన వినాలి అంటే ఏం చేయాలా? విరిగి నలిగిన మనస్సుతో మనం ఉండాలి. రెండవది, హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. మూడవది, హృదయాన్ని శుద్ధీకరించుకోవడం అంటే పాపం లేని హృదయం మనది అయి ఉండాలి. ఎంతమంది పాపం లేని హృదయంతో ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు? నేను అంటాను చేతులు ఎత్తండి అని నేను అన్ను. మీకు తెలుస్తుంది ఎంతమంది మీ హృదయాల్లో పాపము ఏలుబడి లేకుండా పరిశుద్ధమైన హృదయముగా, అంటే పరిశుద్ధమైన హృదయం అంటే క్రీస్తుకు మాదిరికరమైన జీవితాన్ని జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉంటారు కదా. గతంలో దేవుడు ఇచ్చిన మాటది, యోగ్యతను ఇచ్చిన దేవుణ్ణి అవమానపరచు వారికి శ్రమ. నిజంగా నేను చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ద ఎండ్ ఆఫ్ డిసెంబర్. మళ్ళీ మీకు చెప్తున్న, జ్ఞాపం తీసుకోండి. మన హృదయం పరిశుద్ధతతో ఉంటే, మన హృదయం అంతా పరిశుద్ధతో